లాస్ట్ ఇయర్ రాగానే మళ్ళీ ఇంకొక అవతారం ఎత్తొస్తాడు. అప్పుడు మళ్ళీ ఇంకో కొత్త హామీ తీసుకొస్తాడు. ఈ మనమైతే అంత అట్లాంటి హామీల్లో పోటీ పడలేము. సో దాటేయచ్చు. దాటలేదనుకో ఓ 5 ఏళ్ళు నెక్స్ట్ 5 ఏళ్ళకి రెడీ అవుతాం. ఎందుకంటే మొత్తం ఈసారి స్టేట్ని పిండినాడు. పిండి అసలు ఇక్కడ ఒక్క చోట ఈ పక్కనే మన పక్కనే నాకు తెలిసి ఈసారి 1 లక్ష కోట్లు ఎంతో ఇప్పటికే నెక్స్ట్ ఎలక్షన్లకి 2 లక్షల కోట్లు తీసుకొస్తే దాంట్లో 1 లక్ష కోట్లు 1.5 కోట్లు మింగేస్తే ఇంకా మిగిలిందంతా చిల్లర బోనస్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, దాంట్లో సాంబార్ కొంత ఇది కొంత వేసుకున్నట్టు కింద వాళ్ళ తమ్ముళ్ళు తీసుకుంటే. సో మన రాష్ట్రం చేసే అప్పు ఇంకా పక్కన సహజ వనరులు ఏముంటే మైనింగ్ కానీ ఇంకా మిగిలినవన్నీ కొట్టేస్తే ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లకు ఒకవేళ పోతే 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ రావచ్చు. డబ్బుతో కాందే ఉంది. ఇది ఒక మాఫియా ముఠా. అది మాఫియాకు అధికారం వస్తే ఎట్లుంటుంది ముఠా కంటే అదిగో ఇక్కడ కనపడుతుంది. మనం ఎక్కడనో దక్షిణ అమెరికాలోనో మాఫియా ముఠాలు ఉన్నాయి, అండర్ వరల్డ్ ఉంటాయి. ఆయన ఎవరో గల్ఫ్లో ఉండే ఒకడు, ఇంకో దగ్గర ఎవరో ఉంటాడు. వాళ్ళది అవంతా ఒక అండర్ వరల్డ్, ఒక ప్యారలల్ చీకటి సామ్రాజ్యం. దానికి వాళ్ళ అధిపతులు. ఆ చీకటి సామ్రాజ్యాధిపతే రాజ్యాంగ అధిపతి కూడా అయితే, స్టేట్ హెడ్ అయితే ఎట్లుంటుంది అంటే ఇదిగో మన దగ్గర చూస్తాను. ఎంటైర్ దీనికి తోడు మొత్తం మన మెదళ్ళను కూడా కంట్రోల్ చేసే మీడియా పవర్. పొద్దున్న లేస్తే నేను ఈ తెల్ల చొక్క అంటే నాకే అనుమానం వచ్చేట్టు నల్లదంటే అవని నల్లదేమో అనుకొని ఆ బ్రాహ్మణుడు ఏదో మేక కథ ఉంది కదా, నల్ల మేక అనో ఏదో అంటే అది పోతే కుక్క అంటే 3 సార్లు అంటే ఏదో ఉన్నట్టు నేను వదిలేసిపోతాడని మేకను తీసుకుపోతా. అప్పుడు చిన్నప్పుడు చదువుకునేప్పుడు ఎంత ఉంటారా మనుషులు అనుకున్నాం. అట్లా మనుషులు తయారు చేయొచ్చు అనేది మన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రుజువు చేస్తున్నారు. కాబట్టి ఆ రకంగా డూబియస్ క్రెడిట్ అంటారు, అలాంటిది ఆయనకు ప్రపంచ స్థాయిలోనే. ఇంతకుముందు గోబెల్స్ అనేవాళ్ళు, గోబెల్స్ అనేవాడు ప్రచారానికి మాత్రమే. అలాంటి 1,00,000 గోబెల్స్, మనకు తెలిసిన మారీచులు 1,00,000 మంది, మాఫియా ఇంటర్నెట్. ఆయన మనకు ఈయనకు పెడతాడు ఎస్కోబార్ అని. ఆయన ఎస్కోబార్ కాదు, ఎస్కోబార్లకు 1,00,000 మంది ఎస్కోబార్లు, 1,00,000 మంది దావూద్ ఇబ్రహంలు ఆలోచనల్లో. ఈయన తుపాకీ పట్టుకోలేకపోవచ్చు, కాల్చకపోవచ్చు, లేదా అలాంటి చేయలేదు, కానీ అలాంటి ఆలోచనలు ఉండేవాడు. అందుకని ఎప్పుడు అంటుంటా వికృతమైన ఆలోచనలు. మళ్ళీ దానికంటే ఏదో సంకరం అన్నాడని చెప్పి దానికి తిడతారు. కానీ ఒక నక్క, హైనా, తోడేలు ఈ ఆలోచనలు, అలాంటి ఆలోచనలన్నీ కలిస్తే, ఒక రాక్షసులు పిశాచాలు ఆలోచనలు కలిస్తే ఎట్లుంటుందంటే ఇదిగో మనకు కనపడేది. విశృంఖలత్వం ఉంటుంది, విచ్చలవిడితనం ఉంటుంది, అరాచకం ఉంటుంది. అది కంట్రోల్లో ఉంటుంది. ఎవరు కంట్రోల్లో? వాళ్ళ కంట్రోల్లో. ఏదో ఒకటి రెండు. ఇది ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే వీఆర్ డీలింగ్ విత్ హిమ్, వీఆర్ ఫైటింగ్. అలాంటి వాడికి అగైనెస్ట్గా ఫైట్ చేస్తున్నాం, అలాంటి శక్తికి అగైనెస్ట్గా ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు ఊతకర్రలు కూడా గట్టిగా, ఊతకర్రలను పెట్టుకొని గట్టిగా అదే ఊతకర్రలతోనే స్ట్రాంగ్గా అడుగులు వేస్తున్నాను అనుకుంటున్నాడు. ఈ సమయంలో కావాల్సింది కేవలం మన కన్విక్షను, మనకు కనపడుతున్న ఆధారాలు మన దగ్గర కాకుండా కిందికి పోవాలి. ఈయన ఈ 1 రోజులు మనం చూస్తే 2 ఏళ్ళైన సందర్భంగా ఏ ప్రభుత్వం అయినా, అది ఎంత చెత్త ప్రభుత్వమైనా, ఇదిగో ఇది చేశామని చెప్పుకుంటూ రావాలి. రోజు ఎవరో వీడి బినామీ వాడు, వాడి బినామీ వాడు, జగన్మోహన్ రెడ్డి గారి ఇది, ఇంకొకటి ఈరోజు తీసుకోదేంట 8,000 కోట్లు. ఎట్లా 8,000 కోట్లు? ఏదో అర్థం కాదు. ఇప్పుడు జరుగుతుంది ఎక్కడ చూసినా, రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా ఇది అది లేకుండా యంత్రాలు పెట్టి డే అండ్ నైట్ కరకట్టలో ఆయన ఇంటి వెనక పక్కే జరుగుతుంది. ఎవరిబడి ఈజ్ సీయింగ్ ఇట్. రాష్ట్రం అంతా ఇదిగా జరుగుతోంది. ఎవరి కంట్రోల్లో జరుగుతుంది అనేది తెలుసు. దోపిడీ అడ్డగోలుగా జరుగుతోంది. కానీ ఇక్కడ మాత్రం అలాగే డిఎస్సి ఈరోజు ఇష్యూ, బర్నింగ్ ఇష్యూ, యూత్కు సంబంధించింది. దానికి సంబంధించి అయితే ఒకటి కనపడదు అక్కడ, దానికి సంబంధించి ఏవి కనపడదు, అక్కడ కనపడదు. ఆ పేపర్లలో కానీ ఆ మీడియాలో కానీ ఏమొస్తాయంటే సంబంధం లేదంటే గొడ్డలి పార్టీ, అది రిపీటెడ్గా అది, లేదా ఆయన రాజారెడ్డి గారు వాళ్ళ కుటుంబం వాళ్ళ దానికి సంబంధించి వీటి మీద చర్చలు వాళ్ళ దాంట్లో జరిగేది. చంద్రబాబు నాయుడు నిజంగానే గొడ్డలే. ఎవరికి మన జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల మాదిరి కనపడతాడు ఆయనకు. ఎందుకు ఆయనకు అట్లా కనపడక ఏమన్నా దండ మాదిరి కనపడతాడా? మేడం, రాజకీయంగా తన ప్రాణం తీయగలిగిన శక్తి, తనలాంటి శక్తులందరినీ శాశ్వతంగా సమాధి చేయగలిగిన శక్తి ఎవరుకుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మరి ఇంకా గొడ్డలి మాదిరి కనపడక వీళ్ళకు హీరో అట్లాగా ఎట్లా కనపడతాడు? తన ఫ్రెండ్ మాదిరి కనపడతాడా, లేక గోరు మాదిరి కనపడతాడు? ఎట్లా కనపడతాడు? అది దాని న్యాచురల్ ఏం కాదు.
నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వారికి పాలిట జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి, త్రిశూలం, కత్తి అన్నీ ఏదన్నా చేయొచ్చమ్మా. మీ అందరికీ మనందరికీ తెలుసు 2017 ప్లీనరీలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటికి చంద్రబాబు నాయుడు 14కు ముందు నేను డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తానని చెప్పి ఎగ్గొట్టి ఆ పని హామీ నిలుపుకొని నేపథ్యంలో వాళ్ళ కంప్లీట్ బతుకులే ఇదైపోతుంటే అప్పుడు ఎంతో 16,000 కోట్లు ఎంతో ఉంది అనౌన్స్ చేసినప్పుడు. వచ్చిన తర్వాత దాన్ని నేను మీకు వెనక్కి ఇస్తాను, దశల వారీగా ఇస్తానని ప్రామిస్ చేశాడు 4 దశలు. ఈయన ప్రామిస్ చేసినప్పుడు 16,000 కోట్లే. నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనుకున్నప్పటికీ ఆ 16,000 కోట్లు ఇస్తే సరిపోతుంది. అదే చెప్పాం, ఎన్నికల్లో అయ్యే టైంకు అది 25,000 కోట్ల పై దాటింది. అప్పుడు అందరం అన్నది ఏంటంటే, అన్నా నువ్వు చెప్పింది ఇంతే, అది ఇస్తే సరిపోతుంది, హామీ నిలుపుకున్నట్టు అవుతుంది, ఈ మిగిలింది అవసరం లేదు 25,000 కోట్లు అంటే. అదేంటది, ఇంటెన్షన్ ఈజ్ టు హెల్ప్ దెమ్ అవుట్, టు బెయిల్ దెమ్ అవుట్, ఫ్రీగా నిలబెట్టి ఫ్రెష్గా రెజ్యూనేట్ వాళ్ళకి కావాల్సిన శక్తులు ఇస్తే వాళ్ళు ముందుకు అడుగేస్తారు. నేను సగం ఇది ఇచ్చి ఊతం ఇచ్చి అక్కడ వదిలేస్తే మళ్ళీ కుంగిపోతారు కదా, పర్వాలేదు భరిద్దామని చెప్పి 25,000 కోట్లకు కమిట్ అయ్యాడు. ఇది రియల్ అంటే ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఎంత చెప్పామనేది కాదు, సొల్యూషన్ టోటల్ కావాలంటే ఇది పూర్తిగా తీస్తేనే వాళ్ళు ఫ్రీ అవుతారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఇస్తున్న సపోర్ట్ మనం ప్రామిస్ చేసిన 0 వడ్డీ అనేది ఖచ్చితంగా పోవాలి. అందుకే 5,000 కోట్లు దా రూపంలో ఇచ్చాం. ఇప్పటికి ఇదన్నా దిక్కుందా, 0 వడ్డీ అదన్నా ఇస్తున్నాడు, అది లేదు. పైగా కళ్యాణ లక్ష్మి ఇంకోటేదో అంటున్నాడు, పెళ్లిళ్ళకి ఇస్తాను కావాలంటే, ఇది పిల్లలు పుడితే 30,000 అన్నట్టు, దానికి కావాలంటే 1,00,000 2 లక్షలు, పారిశ్రామికలు చేసుకోండి 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. 1,00,000 రూపాయలతో ఎవడో పరిశ్రమ పెట్టగలడానికి కూడా చేయగలరు. ఏదో ఫలానా వాళ్ళ భార్యగానో కూతురుగానో కాకుండా మీరు స్వతంత్రంగా ఒక నాయకురాలుగా ఇది శక్తి రావాలి, అలా తయారు కావాలంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. అపోజిషన్లో ఉన్నప్పుడే దానికి అవకాశం. ఇప్పుడే పోరాటాలు అంటే నేనే పెద్ద ఏదో పూర్వకాలం మాదిరి ఎక్కడో పోయి ఇచ్చేయాల్సిన అవసరం లే. వాయిస్ వినిపించడం, నలుగురిలో డిస్కషన్ పెట్టడం, అవి కాలేజీలు కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇంకో దగ్గర, అమ్మాయి ఇది వాస్తవం, ఇది ఏమనుకుంటున్నారు, ఒపీనియన్ మౌల్డ్ చేయడం. ఇది ఎంత జరిగితే అంతగా మీ పటిమ కూడా అది పెరుగుతుంది, నాయకత్వ పటిమ పెరుగుతుంది. కొత్త వాళ్ళకన్నా అందరికీ అదే, మిగిలిన పార్టీలో ఎవరికైనా అదే, వేరే ఇదేం రూల్ ఏం లేదు దీనికి. మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే, నాయకుడు కూడా మీకు పెద్దపీట వేస్తున్నాడు కాబట్టి. ఎలాగూ వాళ్ళు 33% ఏది, ఈయన అవకాశం వస్తే 50% ఎప్పుడూ రెడీగా ఇవ్వాలనుకుంటూనే ఉంటారు. ఆ 50% ఏదో ఎవరో కుటుంబం నుంచి వచ్చినందువల్ల ఇది కాకుండా నాయకురాలుగా వస్తే ఏదంటే పార్టీకి మంచిది, ప్రజలకు మంచిది. పాపం వెనకుండా ఆయన పనులు ఆయన చేసుకుంటాడు, మన పని మనం చేసుకోవచ్చు. అట్ట కాకపోతే ఆయన మనం వెనకబడి వస్తాడు, అలా ఇది కాకుండా చేసి మిమ్మల్ని నాయకురాలుగా పూర్తిగా ఎదగడానికి దొరికిన ఈ అవకాశాన్ని కూడా వాడుకోమని చెప్తున్నాం. ఈ 2 ఏళ్ళు అనే దాంట్లో ఈ పూర్తి అయ్యేసరికి ఈ మహిళా విభాగమే కాకుండా పార్టీలో ఉన్న మహిళా నాయకురాళ్ళు కానీ, కింది స్థాయిలో మన కమిటీల్లో గ్రామ స్థాయిలో ఉండేవాళ్ళు అందరూ దాన్ని ఏమంటాము, స్వతంత్రంగా సొంతంగా ఆ నాయకత్వం తీసుకునే రకంగా వస్తే రేపు లోకల్ బాడీస్లో కూడా ప్రాతినిధ్యం మనకు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి వచ్చే ఎన్నికలకు ఎవరిబడి ఈజ్ హోపింగ్. ఎలాగూ డీలిమిటేషన్ కానీ మహిళా బిల్లు డీలిమిటేషన్ లేకపోతే ఇదైతే వస్తుందంటే లేవు 2 వస్తాయని వచ్చే టైంకు మనకు ఖచ్చితంగా పోటీ రావాలా, ఎక్కువ మంది ఎస్ మేము కంటెస్ట్లో ఉంటామనేది రావాలి, స్వతంత్రంగా రాగలిగిన శక్తి రావాలి. దానికి ఈ కార్యక్రమాలన్నీ వాడుకోవాల్సిందిగా